వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45, 46, 47 వచనాలను చదువుదాం. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును ఉన్నాయండి. దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పండి. యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఒకరోజు పిల్లల్ని పేర్లు రాసుకురండి, మీకు ఎన్నైతే గుర్తున్నాయో అని రాసుకుని వస్తే ఎన్నో రాసుకుని వచ్చారు పిల్లలు. దేవునికి స్తోత్రం. అలాగా బైబిల్లో దేవునికి అనేక నామాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. అయితే బైబిల్లో ఒక శక్తివంతమైన లేదా ఒక ప్రత్యేకమైన ఒక దృక్కోణం కలిగిన ఒక ప్రత్యేకమైన నామం ఉంది. అది చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న నామం. అది చాలామంది మనలో తెలియక దాన్ని గుర్తెరక్క మనం ఇంకను కూడా సాధారణంగా జీవిస్తున్న విధానాల్లో మనం ఇంకా ఉన్నాం. అయితే దేవుడి రోజు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న ఆ ప్రత్యేకమైన నామం ఏమిటి అని అంటే యెహోవా షబావోత్. చెప్పండి నాతో పాటు, యెహోవా షబావోత్. చాలామంది దాని పేరు కొత్తగా వేరే రకంగా మాట్లాడారు. షబావోత్ అని చాలా రకాలుగా మాట్లాడతారు. అయితే దాన్ని హిబ్రూ నామం, దాని రూట్ వర్డ్ వచ్చేసి అది షబావోత్, షబా అని అంటారు. ఈ హిబ్రూ ఈ మాటకు అర్థము సైన్యం అని లేదా ఆర్మీస్, హోస్ట్ అని అర్థం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఆ సందర్భాల్లో దావీదు మాట్లాడుతూ, నీవు కత్తెయో ఈటెయో బల్లిమితో వస్తున్నావు, కానీ నీవు తిరస్కరిస్తున్న ఇజ్రాయేలు యొక్క సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నేను వస్తున్నాను అన్నాడు. చాలా జాగ్రత్తగా నా మాటను మీరు ఆలకించాలి. దావీదుకున్న ఒక దృక్కోణము, ఒక ఆలోచన, ద పర్స్పెక్టివ్ ఆఫ్ డేవిడ్ ఇస్ వెరీ డిఫరెంట్, చాలా ప్రత్యేకమైనది. ఏంటి ఆ దృక్కోణం అని అంటే, ఇదిగో నీవైతే ఈటెయు కత్తెయు బల్లిముతో వస్తున్నావు, కానీ ఇదిగో నువ్వు ఎవరినైతే తిరస్కరిస్తున్నావో వారి యొక్క సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోవా షబావోత్ అన్నదానికి సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు. ఏంటంటండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏంటి సైన్యము, ఏంటి సైన్యములు అని అన్నాడు. సైన్యం అని కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము అని ఏదైతే దావీదు మాట్లాడుతున్నాడో దానికి అర్థము చాలా రకాలుగా. అది మానవ సైన్యానికి సూచన అయితే, అది నక్షత్రాలకు సూచనగా అయితే, మూడవది దా ప్రత్యేకమైన కోణం అని ఈరోజు దాని కొరకు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాను. అదే ఇది దేవదూతల సైన్యము అని. దేవునికి స్తోత్రం. ఇది ఈ సైన్యముకు అధిపతియగు యెహోవా. ఈ సైన్యము ఎంతటి సైన్యం అని అంటే ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు, ఇది వేవేల కొలది, కోటాను కోట్ల, థౌజండ్స్ ఏంజల్స్, కొన్ని కోట్ల దేవదూతలు దేవుణ్ణి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కావచ్చు, ఐషియా 6వ అధ్యాయంలో కావచ్చు, ఆయన్ని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడుతున్నారంట. దూతగాన ప్రతిగానముల చేత ఆయన నిత్యము స్తుతిస్తూ ఉన్నారంట. ఇదిగో దావీదులో ఉన్న ఆ ప్రత్యేకమైన కోణము, ప్రత్యేకమైన దృక్పథము ఏమిటి అని అంటే, నా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా.
ఈ సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, మనం ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఎప్పుడైనా బలహీనులుగా ఉన్నప్పుడు, ఇదిగో నేను ఒంటరి వాడిని కాదు, నేను బలహీనుడు కాదు, నాతో పాటు పరలోక సైన్య సమూహం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇదిగో నాతో పాటు, ఇదిగో సైన్య సమూహము నాతో పాటు ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16 ఒకసారి చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16. ఆకాశమందున్నవనియు భూమి అందున్నవనియు దృశ్యమైనవినియు అదృశ్యమైనవి కానీ సర్వమును ఆయన యందు సృజింపబడిన. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా నా మాట వినాలి. ఇక్కడ అంటాడు ద ఇన్విజిబుల్ థింగ్స్ అండ్ ద విజిబుల్ థింగ్స్. కనిపించేవి లేదా కనిపించనివి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, ఇవన్నిటిని కూడా తయారు చేసింది దేవాది దేవుడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు గ్రహించగలిగితే కనుక, మనకి కనిపించని, ఈ కంటికి కనిపించని అదృశ్యమైనవి మనతో ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? కంటికి కనిపించేవైతే కంటికి కనిపించనివి ఈరోజు మనతో ఉన్నాయి. ఇది చీకటిలో కావచ్చు, వెలుతురులో కావచ్చు, ఇవన్నీ కూడా నీతో నాతో. ఇదిగో దేవుని రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ, దేవుని విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ, దేవుడు అంటాడు నువ్వు ఒంటరివి కావు, నువ్వు బలహీనుడవు కావు. ఇదిగో లోకమైతే కత్తెయో ఈటయో బల్లెముతో వస్తారేమో కానీ, ఇదిగో నీ పక్షమున ఉన్నవాడు సైన్యములకు అధిపతి యగు యెహోవా. దేవునికి స్తోత్ర. ఈ యెహోవా లేదా ఈ దేవాది దేవుడు నీ కొరకు కోటాను కోట్ల దేవదూతలను సృజించాడు. ఈ యొక్క సృష్టిలో ప్రతిది కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంటే. దేవుడు ఆదిలో ఈ భూమికి పునాది వేసేటప్పుడు దేవదూత సమూహములు కేరింతలు కొట్టాయంట, ఆనందించాయంట, సంతోషిస్తున్నాయంట. ఎందుకో తెలుసా? ఎవ్రీ సర్ప్రైజెస్, ఏదైనా నీ కొరకు దాచించిన మేలు దాచిపడి తిరిగి రివీల్ చేయబడుతున్నప్పుడు దేవదూత సమూహములు కూడా దేవుడు అన్నాడు అవి సృజించబడినవే గనక దేవుడు చేసే కార్యాలు చూసి ఆనందిస్తున్నాయి. దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే ఆయన సర్వానికి అధిపతి యగు దేవుడు. ఇదిగో అదృశ్యమైన వాటికి దేవుడు, దృశ్యమైన వాటికి దేవుడు. ఇదిగో వీటన్నిటిని తయారు చేసింది ఎవరి కోసమో తెలుసా? ఈ మట్టి ఘటముల కోసం. దేవునికి స్తోత్రం. ఇదిగో ఎందుకు పనికిరాని మన జీవితాలని దేవుడు బాగుపరచడానికి, మనతో సహవాసం చేయడానికి దేవుడు నీ కొరకు నా కొరకు, మరి ముఖ్యంగా ఆయన పరలోక సైన్య సమూహాన్ని ఈ లోకములో మన కొరకు నియమించున్నాడు. చాలా రకరకాల ఏంజల్స్ యొక్క లేదా దూతల యొక్క పనులు చాలా వివిధాలుగా ఉన్నాయి. వాటి కొరకు నేను చెప్తాను ఒక్కొక్కటిగా. అయితే ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్ యొక్క లేదా ఈ 17 అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ని మనం చూడగలిగితే, ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే మనకు తెలుసు ఈ యొక్క 17 అధ్యాయములు కావచ్చు, 16 అధ్యాయం నుంచి దావీదు యొక్క ప్రస్థానాన్ని మనం ప్రారంభించుకున్నప్పుడు ఈ 17 అధ్యాయానికి వచ్చేసరికి తెలుసు మనకి క్వాలిఫికేషన్ ఆఫ్ డేవిడ్ మనకు తెలుసు. తన యొక్క జీవితం ఎటువంటిది అని అంటే సాధారణమైన గొర్రెల కాపరి. యెష్షయి కుమారుడైన ఈ గొర్రెల కాపరి అయిన ఈ దావీదు తన అన్నలు యుద్ధం చేస్తూ ఉంటే, తన అన్నలు యుద్ధ భూమిలో ఉంటే ఈయన మాత్రము సౌలు గారి యొక్క సైన్యములో లేదా క్షమించండి అరణ్యములకు వెళ్ళి గొర్రెల కాపరిగా వ్యవహరిస్తున్నాడు. ఈయనకున్న క్వాలిఫికేషన్ అల్లా గొర్రెల కాపరే. యుద్ధ వీరుడా కాదు, శూరుడా కాదు, యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నవాడా కాదు. దావీదన్న పదానికి అర్థము ప్రియమైన వాడు, బిలౌడ్ అన్నాడు. అంటే అర్థం ప్రేమింపబడిన వాడు. ఎప్పుడైనా దావీదు జీవితంలో ఎవరితోనైనా ప్రేమించబడ్డా? తృణీకరించబడ్డాడే. ఎలాంటిది? కొన్ని సార్లు అంటే నేను పురుగును అని అన్నాడు. అటువంటి తృణీకరించబడిన వ్యక్తి జీవితంలో
దేవుడు ఇదిగో సౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మను కోల్పోయినప్పుడు దావీదుని ప్రత్యేకంగా అభిషేకించినప్పుడు ఇదిగో దేవుడు తలంచాడు, ఎప్పటికైనా దావీదుని గణపరచాలి, అందరి ముందు దావీదుతో నేను ఉన్నాను అని చెప్పడానికి ఒక సందర్భం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సైన్యములకు అధిపతి యెహోవా నామము దావీదు ఎరిగి ఉన్నాడు, ఆయన తెలుసుకున్నాడు. ఎవరికీ లేదు. సౌలు గారి జీవితంలో సౌలు గారు సైన్యానికి తెలీదా దేవుడు ఎంత గొప్పవాడో? ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు తెలీదా తన పితరులకు? యోర్దాను నదిని దాటించినప్పుడు తెలీదా దేవుని యొక్క శౌర్యం ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో, దేవుడు ఎంత బలశీలుడు అన్న విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు తెలీదా అని అంటే ఖచ్చితంగా తెలుసు. సౌలు పరిపాలనలో ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ యొక్క ప్రాంతము, ఆ రాజ్యము బలహీనపరచబడింది. ఈ బలహీనపరచబడిన ఆ రోజుల్లో, ఆ సందర్భంలో సుమారు ఇది 3000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రధానమైన శత్రువులు ఇజ్రాయేలుకి ఎవరైనా ఉన్నారనంటే ఫిలిస్తీయులు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ఈ ఫిలిస్తీయులు ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు నాకు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మాటు వేద్దామని చూస్తూ ఉన్నారంట. వారికి ప్రత్యేకమైన ద్వారం ఏదైనా ఉందనంటే ఏలా లోయ, ఈ వ్యాలీ ఆఫ్ ఏలా అన్న ప్రాంతాన్ని చూసుకుని ఎప్పుడైతే దాని పైన బెత్లెహేమ్ ఉంటుంది, ఆ బెత్లెహేమ్ని ఈజీగా స్వాధీనపరచుకోవాలంటే ఈ లోయలోనికి రావాలి. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. నా మాట మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒక పక్కన 2 కొండలు కనబడతా ఉన్నాయి. ఒక పక్షాన ఫిలిస్తీన్లు కనబడితే, రెండో పక్షాన ఇజ్రాయేల్ ప్రజలు. ఇక్కడి నుంచి సవాల్ విసురుతూ ఉన్నాడు ఒక బలాఢ్యుడు. 9.5 అడుగులున్నాడు, యుద్ధ వస్త్రాలు ధరించున్నాడు, శిరస్త్రాణం పెట్టుకున్నాడు, కత్తయు ఈటయు బల్లెములతో వచ్చాడు. 40 దినములు వారి ఎదుటికొచ్చి సవాల్ విసురుతూ ఉన్నాడు, ఎవరైనా రండి నాతో పాటు. ఇజ్రాయేల్ ప్రజలందరూ తిరస్కరిస్తున్నాడు, ఒక్కడిని పంపించండి రా అంటున్నాడు. ఒక్కడు చాలు నాకు. అక్కడ ఇజ్రాయేల్ సైన్యము, సౌలు సైన్యము వణికిపోయిందంట, బెదిరిపోయి భయపడిపోయి పారిపోయారంట. ఇదంతా మనకు తెలిసిన విషయం, అందుకే మీకు చూపించట్లేదు. వణికిపోయి బెదిరిపోయి దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క బలమేంటో మర్చిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. అనేక రీతిలుగా అనేక శత్రువుల చేత వారిని మాటు వేసి వారిని రక్షించి సంరక్షించిన దేవుడు ఈరోజు ఫిలిస్తీన్లు సవాలు విసురుతూ ఉంటే అటువంటి బలాఢ్యుని పడగొట్టలేడా దేవుడు? మర్చిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు, సైన్యం మర్చిపోయింది. పొలిటికల్గా లేదా రాజకీయంగా, సామాజికంగా లేదా అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుకోగలిగితే ఆ రోజుల్లో దాగోని దేవతను పూజించేవారు ఈ ఫిలిస్తీన్. ఇజ్రాయేల్ ప్రజలేమో దావీదే అంటున్నాడు, జీవము గల దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం. జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటే, ఈ అన్య జనాంగాన్ని పూజించే ఈ ఫిలిస్తీన్ల చేత అవమానపరచబడుతున్నారు. ఒక పక్కన తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలు. 2, ఒకటి నేను చెప్తాను, దేవుని ప్రజలను మనము అవమానపరిస్తే ఇండైరెక్ట్గా దేవుని అవమానపరిచినట్టే. ఇక్కడ ఫిలిస్తీన్లు దేవుని యొక్క నిబంధనను అవమానపరుస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క ఉద్దేశం ఉంది ఇజ్రాయేల్ ప్రజల పట్ల. చిరకాలము నిలిచే రాజ్యాన్ని ఏర్పరుస్తానన్నాడు దేవుడు. అయితే శత్రువు అనుకుంటున్నాడు వీరిని శాశ్వతంగా లేకుండా చేస్తానంటున్నాడు. ఒక పక్కన దేవుడు గొప్ప వాగ్దానం దాచి ఉంచే శత్రువు అనుకుంటున్నాడు ఆ వాగ్దానాన్ని చంపేయాలని అనుకుంటున్నాడు. ఇండైరెక్ట్గా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు ఇక దావీదుకున్న ఆలోచన ఏంటి తెలుసా? ఇదిగో జీవము గల దేవుని తిరస్కరించుటకు వీరేపాటి వాడు. తన ప్రజల్ని అవమానపరుస్తున్నారని కాదు, దావీదుకు వచ్చిన పౌరుషం దేని కొరకు తెలుసా? నా దేవుణ్ణి అంటాడా వీడు, నా దేవుణ్ణి అంటాడా? పోనీ ఆయన బలం ఏంటి? దావీదు యొక్క బలం ఏంటి? ఏమీ లేదే చేతిలో. అప్పటికే తొడిగేశారన్నీ కూడా. పాపం అప్పటికే వాళ్ళ నాన్న అన్నాడు, ఇదిగో ఏపిన గోధుమలు ఇస్తాండ్రా, 10 చున్నుగడ్డలు ఇస్తాండ్రా, ఇదిగో 10 రొట్టెలు ఇస్తాండ్రా, వెళ్ళి సహస్రాధిపతులకి ఇవ్వండి, మీ అన్నలకి ఇవ్వి అని చెప్తుంటే మంచిగా ఆలకించాడంట. ఆ ఆజ్ఞ ప్రకారంగా పొద్దున్నే గొర్రెలు అప్పగించేసి బయలుదేరి వచ్చేసాడు.
వచ్చేసిన వాడు కుదురుగా ఉండాలి కదా, తన పని చేసుకుని వెళ్ళాలి కదా. కానీ దేవుడి యొక్క ప్రణాళిక చూడండి. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో ఆ యుద్ధ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాడో, ఇదిగో జయము జయము అంటే ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారంట. ఎప్పుడు యుద్ధాన్ని చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారంట. ఒక పక్కన అవమానంతో, ఒక పక్కన యుద్ధ ఆ యొక్క గేయాలతో లేదా ఆ మాటల చేత వింటా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వింటా ఉన్నాడు. రోషం వచ్చేసింది, పౌరుషం వచ్చేసింది. దావీదు తెలుసు, దావీదుకున్న బలము దేవుడే అని దావీదుకు తెలుసు. అందుకని కీర్తన మాట్లాడుతూ, కీర్తన రాస్తూ అని మాట్లాడతాడు, యెహోవా నా బలమా, యెహోవా నా కోట, యెహోవా నా ఆశ్రయమా, నా సర్వమా, నా సమస్తమా, నా ప్రాణమును విమోచించువాడా, నన్ను రక్షించువాడా. హిన్నో, ఆయనకి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో. తనకు తెలుసు తన బలము తనది కాదని, తనలో ఉన్న దేవునిదని తనకు తెలుసు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఈ బలము నాది కాదు, నీది కాదు. తనకిస్తున్న ఆ యొక్క సౌలు గారి దగ్గరికి ఒక రెజ్యూమ్ పట్టుకుని వచ్చాడంట. అయ్యా, నేను పోరాటం చేస్తానండి, నేను యుద్ధం చేస్తానండి అని అంటే, అరే నాయనా, నువ్వు ఎర్రగా చక్కగా నువ్వు బాలుడు అయి ఉన్నావు. ఆడేమో చాలా జాగ్రత్తగా ప్రతిదినము యుద్ధాలని, చిన్న బాల్యము నుండి వాడు యుద్ధాలు నేర్చుకుంటా ఉన్నాడు అని అంటున్నప్పుడు దావీదు అంటున్నాడు, లేదు లేదండి, లేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇదిగో ఎలుగు పంటలని చీల్చడానికి, సింహముల నోటు నుంచి ఆ యొక్క గొర్రెలను తప్పించడానికి దేవుడు సామర్థ్యతనిచ్చాడండి. ఆయన కోసం చెప్పుకోలేదు అన్నాడు కూడా. తన బలము కొరకు అన్నాడు చెప్పుకోలేదు దావీదు. ఇది బలము మన బలము కాదు, ఈ బలము దేవుని బలము. దేవునికి స్తోత్రం. ఈ బలము నీ బలము కాదు, ఈ బలము దేవుని బలము. ఎప్పుడైతే ఈ బలము నాది కాదు ప్రభువా, ఇదిగో కొందరైతే రథములు బట్టి, కొందరైతే గుర్రములు బట్టి అతిశయిస్తారేమో, కానీ నేను యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో చాలా మంది వారుకున్న బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి వారు అతిశయిస్తారేమో, కానీ నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాను. దావీదుకున్న గొప్ప దృక్కోణం అది. ఇదిగో ఒకవేళ నా చుట్టూ సైన్య సమూహాలు నిల్చున్నా, నాకంటే ఎత్తుగా ఉన్న బలాద్యులు గొలియాతులు నిల్చున్నా, ఇదిగో 5 రాళ్ళు చాలు, 5 ఒడిసి ఆ యొక్క నున్నెని రాళ్ళు చాలు నాకు. వాడైతే కత్తెయో ఈటయో బల్లెముతో వస్తాడు. ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా వినండి, ఆ రోజుల్లో సరైన ఎక్విప్మెంట్ కానీ, యుద్ధ ఆయుధాలు కానీ ఇజ్రాయెల్కి లేవు. మోనోక్రసీ నుంచి లేదా ట్రైబ్స్ నుంచి మోనోక్రసీకి వచ్చాడు. ఈరోజు మనది డెమోక్రసీ, మనం ఉన్నది ప్రజాస్వామ్యం. అప్పుడు ఉన్నది వాళ్ళ రాజ్యుల పరిపాలన. దాని ముందు ట్రైబ్స్లో తెగల వారిగా న్యాయాధిపతుల పరిపాలన ఉండేవారు. అయితే వీడు ఎప్పుడైతే ఫిలిస్తీయుడు వస్తున్నాడో అప్పటికే సరైన స్టాండర్డ్ ఆర్మీ అనేది లేదు, స్టాండర్డ్ ఆర్మీ లేదు. అప్పుడు ఏదైనా యుద్ధం వస్తే వారు పొలాల్లో గొర్రెల కాపరిగా ఉన్న వాళ్ళందరూ కూడా సమకూర్చబడి యుద్ధాలు చేసేవారు. ఆ టైంలోనే కదా మనవాడు క్యారేజ్ పెట్టుకుని వస్తున్నాడు, అన్నలకి భోజనాలు అందించేవాడు. అటువంటి స్థితిలో ఉన్న, ఆ బలహీనమైన స్థితిలో ఉన్న ఇజ్రాయేలులు సామాజికంగా వెనకబడి ఉన్నారు, ఆయుధాల పరంగా వెనకబడి ఉన్నారు, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా కలిగి ఉన్నారంట. ఐరన్ అప్పుడే వారు కత్తే ఈటే బల్లెములో ఐరన్ ఏజ్ ప్రారంభించబడింది. ఆ టైంలోనే ఈ కత్తే ఈట బల్లెముతో తయారు చేయబడిన ఆయుధాలు తయారు చేసుకుంటూ ప్రారంభించారు ఈ ఫిలిస్తీన్లు. కానీ ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వీరికి లేదు. అయినా సరే దావీదు ఎక్కడ భయపడలేదు, దావీదు ఎక్కడ బెదరలేదు. తన జీవము గల దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు దావీదు. ఇదిగో ఒకవేళ నేను నాలో బలము చాలకపోయినా ఈ పరలోక సైన్యాన్ని ఆయన ఆజ్ఞాపిస్తే, ఈ పరలోక సైన్యాన్ని ఆజ్ఞాపిస్తే ఒక్క దేవదూత 185,000 మందిని హతమార్చింది. దేవునికి స్తోత్రం. ఒక్క దేవదూత చాలు. ఆయనకున్న గొప్ప దృక్కోణము. ఎందుకు ఈ పదాన్ని నొక్కి నొక్కి చెప్తున్నాను తెలుసా? దేవుడు ప్రత్యేకంగా ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన ఎదుట ఎంతటి బలాఢ్యులున్నా, కనిపించని యుద్ధంలో నువ్వు ఉన్నా,
ఇదిగో నీ అవయవములో పుట్టు యుద్ధములు అన్నాడు యాకోబు రాసిన 4వ పత్రికలో 4వ అధ్యాయంలో. యుద్ధములు దేని కొరకు వస్తున్నాయి మీ జీవితంలో? మీ అవయవములో పుట్టు మీ భోగేచ్ఛల వలనే కదా. అటువంటి భోగేచ్ఛల వలన కలుగు ఈ యుద్ధాలు, ఈ పోరాటాల నుంచి విడిపించేది ఏది? చాలామంది యుద్ధ వాతావరణంలో ఉన్నారు. క్రైస్తవం ఒక పోరాట భూమిలో ఉన్నది. ఈరోజు చాలామంది చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారు వరకు చాలామంది కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. యుద్ధాలలో పోరాటాలు చేస్తున్న వారు ఉన్నారు. కొన్ని సమయాల్లో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. అటువంటి స్థితిలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు పోరాడడానికి నీకు భక్తి చాలన్నప్పుడు, నీ శక్తి చాలన్నప్పుడు, నీ బలము చాలన్నప్పుడు నువ్వు జ్ఞాపకము చేసుకోవాల్సిన మాట యెహోవా షాబావోత్. ఈ యెహోవా షాబావోత్ అన్న మాటని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకము చేసుకుంటావో, ఇదిగో సైన్య సమూహమే నీ దగ్గర ఉంటుంది. ఇదిగో సైన్య సమూహము నీ కొరకు యుద్ధం చేస్తుంది. 2 విషయాలు మాత్రమే జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా యెహోవా షాబావోత్ నీ కొరకు తన పరలోక సైన్యాన్ని ఆజ్ఞాపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ అధిపతి అని అంటే ఈయన సుప్రీం కమాండర్ అన్నాడు. ఆయన సర్వాధికారి. ఈ సర్వమునకు అధికారి అయిన దేవుడు నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన కేవలము ప్రార్థనలు ఆలకించే దేవుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప సైన్యాధిపతి. ఈయన కేవలము నీకు సహాయం చేయవాడు మాత్రమే కాదు, అవసరమైతే ఆ యుద్ధ భూములకి నీ కొరకు దిగి వచ్చి నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కంటికి కనిపించే శత్రువు కంటే, మనకి కంటికి కనిపించే శత్రువు కంటే మన కంటికి కనిపించని అదృశ్యమైన గొప్ప సైన్య సమూహం మన ఎడలో ఉన్నది. అందుకని చెప్పాను, ఈ దేవదూతల పరిచర్య చాలా ప్రత్యేకమైనది. ఒకరోజు ఒక సేవకురాలు వచ్చింది. ఆవిడ అంటుంది, నీ వెనకాల ఒక దేవదూతను చూస్తున్నాను. అది అప్పటి వరకు ఉన్న నా పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది. ఒక దేవదూత నాకు తోడుగా ఉన్నది అంటే నా దృక్కోణం మొత్తం మారిపోయింది. ఒకరోజు ఆ వాక్యాన్ని చెప్పడానికి బైబిల్ కాలేజ్లో నేను వాక్యం చెప్పడానికి నిలబడి ఉన్నాను. నాకేమో ఇంగ్లీష్లో మాట్లాడాలి, పోనీ స్క్రిప్చర్ అంతా రెడీగానే ఉంటుంది, కానీ మాట్లాడాలి. అందరూ కొత్త వాళ్ళు, నాకంటే గొప్ప వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ఎప్పుడు చాలా ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి మధ్య నేను మాట్లాడడానికి నాకు శక్తి ఎక్కడ సరిపోతుంది? నేను బలహీనున్నే, నేను బలవంతుని కాదే, నేను ఏమి చేయలేనే అనుకున్న సామర్థ్యంలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దేవదూత నా కల్లారుగానే పక్కన చూడడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ఇది యథార్థమైనది, ఇది వాస్తవమైనది. అప్పటి వరకు నేను అన్నాను, ఇదేంటి తెల్లగా కనబడుతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నానో నాకు అర్థమవుతా ఉంది, ఇదిగో నీ కొరకు నా కొరకు తన దేవదూతల్ని దేవుడు ఏర్పరిచాడంట. ఒక్కొక్కరికి. దేవునికి స్తోత్రం. ఏంటి ద వర్క్స్ ఆఫ్ ద ఏంజల్స్ ఒక పని వివిధాలుగా ఉన్నది. దాంట్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు కూడా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఏంజల్స్ ఆర్ ద వర్షిపింగ్ ఏంజల్స్. దేవదూతలు దేవుని ఆరాధించేవారు. ఒకటి ఏంటండి, దే ఆర్ ద వర్షిపింగ్ ఏంజల్స్, దేవుని ఆరాధించేవారు. ఇది ప్రకటన 4:8 ఉంటుంది, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. 2, దేవదూత లేదా దూత అన్న పదానికి అర్థము మెసెంజర్స్. ఈరోజు మెసెంజర్ అనే యాప్ ఉంది. దేనికి? మెసేజ్లు పంపించుకోవడానికి, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మెసెంజర్ దూత ఉంది. ఎవరు చెప్తారు? ఎవరైనా? గాబ్రియేల్ దూత కన్యమరియమ్మకి ఒక శుభవర్తమాన్ని తెలియపరిచింది గాబ్రియేల్ దూత. 2 చెప్పాను, దే ఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్. ఒకటి, దే ఆర్ ద వర్షిపింగ్ ఏంజల్స్. 3ది, ఇదిగో ఈ మాట మనం చదువుదాము. కీర్తనలు 34:7 వచనం. 34:7 వచనం.
యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వాడిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూ ఆయన దేవదూతని కాపుదలగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఇదిగో నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా నీ ప్రయాణములోని దేవుని దేవదూత నీకు కాపుదలగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆ దేవదూత మొట్టమొదటిగా దేవుని ఆరాధించేది, 2 దేవుని వర్తమానాలు మనకు అందించేది, 3 తన బిడ్డల్ని ప్రొటెక్షన్ కాపాడుతుంది, రక్షిస్తూ ఉంది. 4 హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. వీరందరూ స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దాని పైన వచ్చిన ఉంటే దేవదూతలు అని. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ దేవదూతలు దేవుడు ఎందుకు నియమించాడు, దేవుడు ఎందుకు తయారు చేశాడు అని అంటే, ఇదిగో అక్కడ అంటాడు, రక్షణయు స్వాస్యమును పొందబో వారికి పరిచారము చేయుటకు. చాలా జాగ్రత్తగా నా మాట వినాలి. ఇదిగో రక్షణయును అపరలోకమును అనే స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకు దేవుడు ఈ ఆత్మలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరిలో కూడా ఉద్యమం లేదు. ఎందుకంటే ఈ విషయాలు మనకు తెలియక లేదా దాన్ని గ్రహించలేక, ఎన్నిసార్లు విన్నా అది గ్రహింపులోనికి రాక, మన ఒంటరి వారిము కామని, లేదా అందరూ ఉన్న చాలామంది మానసికంగా ఆ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది శత్రువు యొక్క ప్రణాళిక కూడా అదే, ప్లాన్ కూడా అదే. ఏమిటి అని అంటే, ఎలాగైనా నేను కృంగదీయాలి, ఎలాగైనా నేను కృంగదీయాలి. దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వు రక్షించబోవు లేదా నువ్వు ఆ పొందబోవు స్వాస్థ్యమును ఏర్పరచబడిన ఈ జనాంగాన్ని అంతటికి కూడా దేవుడు కొన్ని ఆత్మలను ఆ దేవదూతలను పరిచారం చేయుటకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలసిపోయిన ఏలియాకు భోజనాన్ని ఇచ్చింది ఎవరండి? దేవదూతలు. గెత్సెమనే అనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బలపరిచింది ఎవరండి? పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఖ్యలు తెంపేసింది ఎవరండి? మరి ఇదిగో దేవుడు మనకి ఏర్పరిచిన రక్షణని, ఆ శ్వాసమును పొందబో మనందరికీ కూడా దేవుడు దేవదూతలను కూడా ఏర్పాటు చేశాడండి. ఈ ఆలోచన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ కోణాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదిగో నా దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మాత్రమే కాదు, మనల్ని సంరక్షించే దేవుడు. మన పొందబో రక్షణ కొరకు మనందరినీ కూడా స్వాస్థ్యమును అనుగ్రహించు దేవుడు మనందరిని రక్షిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఒక్క దేవదూత చాలు మనతో, ఒక్క దేవదూత చాలు. అవన్నీ కూడా ఆత్మలు అని మాట్లాడుతున్నాడు. మనం చూసాము ఇప్పటి వరకు, దే ఆర్ ద మినిస్ట్రింగ్ ఏంజల్స్. మన కొరకు పరిచారం చేయడానికి దేవుడు ఏర్పరిచాడు, మన బలపరచడానికి ఏర్పరిచాడు. కృంగిపోయిన నీ స్థితిలో నుంచి తిరిగి లేవనెత్తి, ఇదిగో నీ గమ్యము చాలా దూరం ఉన్నది, సుదూరమైన నీ ప్రయాణం ఉన్నది. ఆ ప్రయాణమును తిరిగి లేచి ఈ ఆహారము తీసుకుని నువ్వు బయలుదేరి వెళ్ళు అని నిన్ను బలపరిచే దేవదూతలను దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. ఎవరు ఆ దేవుడు? యెహోవా షబావోత్, సైన్య సమూహమునకు అధిపతి, సర్వాధికారము కలిగిన దేవుడు. ఈ విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. 5వది, దేవుడు ఎందుకు ఈ దేవదూతలకు పని అప్పగించాడు? ఏం పని అప్పగించాడు అని అంటే, దే ఆర్ ద ఆన్సరింగ్ ఏంజల్స్. మన ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఆ జవాబు తీసుకుని వస్తారు. 2, మన ప్రార్థనలు దేవుడి తీసుకుని వెళ్తారు. ఒక 4-5 విషయాలు మీరు విన్నారు ఇప్పటి వరకు కూడా. ఇది దానియేలు గ్రంథం 10-12 తర్వాత మీరు చదువుకోండి. 6వ విషయం ఏమిటనంటే, దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ జడ్జ్మెంట్ అన్నాడు. ఏంటనంటే, తీర్పులు అమలు చేసే ఆ పనిని దేవుడు దేవతలకు అప్పగించాడు. అన్యాయస్తులు కావచ్చు, న్యాయస్తులు కావచ్చు, వీటన్నిటికీ తీర్పును తీర్చేది ఇది అంత్యకాలములలో, దేవుడు రాకడ సమయాలలో తీర్పును తీర్చేది ఈ దేవదూతలు. దే ఆర్ ద ఎగ్జిక్యూటర్స్ ఆఫ్ ద జడ్జ్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవదూతల యొక్క పరిచర్య. ఈ దేవదూతల పరిచర్య ఈరోజు కూడా ఆగిపోలేదు. ఈరోజు నీకు నాకు దేవుడిస్తున్న వాగ్దానము, ఈ ప్రతి దేవదూతని నీకు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ప్రతి బిడ్డకు కూడా ఈ దేవదూతల పరిచర్యను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఇది కేవలం సేవకులు మాత్రమే కాదు. ఇదే మనం చదువుకున్నాం కదా, రక్షణయు స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచర్య చేయడానికి. డాక్ట్రిన్ ఆఫ్ ఏంజల్స్ అని పిల్లలకు ఆల్రెడీ పోయిన సంవత్సరమే చెప్పాను వీళ్ళకి, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఏంజల్స్ అని చెప్పి. వారికి తెలుసు, చాలా వరకు రాసుకున్నారు ఇవన్నీ కూడా. చిన్న బిడ్డలు మొదలుకొని వారిని దేవుడు సంరక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ యొక్క దావీదు కలిగి ఉన్న అదే దృక్కోణము, నా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఏదైతే ప్రత్యేకమైన దృక్కోణం కలిగి ఉన్నాడో, ఈరోజు మనము కూడా అదే కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఎలీషా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దానికి ముందు ఆ ప్రాంతంలో చాలా మంది సైన్య సమూహాలు ఏర్పరచబడ్డాయంట. ఉదయాన్నే లేచి సేవకుడు చూశాడంట, ఏంటయ్యా నా ఏలినవాడా, ఏంటయ్యా ఈ చుట్టుపక్కలంతా శత్రువులు చుట్టుముట్టేశారయ్యా అని మాట్లాడుతుంటే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం లేదా 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు భయపడవద్దు, మన పక్షం నుండి వాడు వారికంటే అధికులై ఉన్నారు. వీడి కండ్లను తెరవము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు, అగ్ని గుర్రములను అగ్ని రథములు ఎలీషా చుట్టూను పర్వతములను అగ్ని గుర్రముల చేత రథముల చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఎలీషా ప్రార్థన ఒక దృక్కోణం కలిగి ఉన్నాడు. దావీదు ఏదైతే కలిగి ఉన్నాడో ఎలీషా కూడా అదే కోణం కలిగి ఉన్నాడు. ఇదిగో మన పక్షం ఉన్నవాడు వాడికంటే అధికమై ఉన్నారు. వారు మన భారతదేశం యొక్క సైన్యం 14 మిలియన్ అంత ఉంటుంది. 14 మిలియన్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs, 10 లక్షలు. 14 మిలియన్ సైన్యం అన్నది. ఒకవేళ పోని అది చిన్న రాజ్యాలు కనుక పోని 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ ఉన్నాయేమో ఆలోచిద్దాం. కానీ ఎలీషా కొన్న ఒక కోణం ఏంటో తెలుసా, ఆ ఆలోచన ఏంటో తెలుసా, ఇదిగో వీరికంటే మన రక్షించేవారు మన పక్షమునున్నవాడు అధికులై ఉన్నారు. వాని కనులారగా చూసినట్లుగా వాడి కనులు తెరువు ప్రభువా. ఈరోజు అదే ప్రార్థన మనం కలిగి ఉండాలి. దేవుడు మన కనులు తెరిచే రీతిగా మనం ప్రార్థన చేయాలి. దేవా నా కనులు తెరువు ప్రభువా. నేను ఒంటరి వాడిని కాదు, నా చుట్టుపక్కల కొన్ని వేల దూతలు నాతో ఉండటం నేను చూచుచున్నాను అని. ఈరోజు ఏదైతే నువ్వు కలిగి ఉంటావో నిత్యముగా దేవుడు నీ పక్షా నుండి సైన్యములకు అధిపతియగు యెహోవా వలె తన దేవదూతలు నీ కొరకు ఆజ్ఞాపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇవన్నీ కూడా ఏంజల్స్ యొక్క మినిస్ట్రీ మన కొరకు అనుగ్రహించున్నాడు, మన కొరకు పరిచర్య చేయుటకు అనుగ్రహించున్నాడు. ఇది ఎప్పటి వరకు అనంటే మనము తిరిగి దేవునికి సైన్యములో ఆయనతో ఆరాధించేంత వరకు, తిరిగి ఆయన పరివాహముగా ఈ లోకమునకు వచ్చేంత వరకు. దేవదూతల పరిచర్య చాలా ప్రత్యేకమైన పరిచర్య. మన పక్షము నుండి వాడు వారి పక్షమునున్న వారి కంటే అధికులై ఉన్నారు. దావీదుని గొలియాతు బయటకు వచ్చి దూషిస్తున్నాడంట, శపిస్తున్నాడంట. వాడు దేవతల పేర్లు చెప్పి శపిస్తున్నాడంట. ఇదిగో శత్రువు ఎప్పుడు కూడా చేసేది ఏంటో తెలుసా, శత్రువు ఎప్పుడు కూడా చేసేది ఒకే ఒకటి. ఒకవేళ నీ దగ్గర బలగమున్నా ఏమున్నా మొట్టమొదటిగా నేను ఎక్కడ కృంగదీస్తాడు. పాపం ఈ సైన్యాన్ని కూడా కృంగదీసింది మొట్టమొదటిగా ఎక్కడో తెలుసా, నోటి మాటల చేత. చాలా జాగ్రత్తగా నా మాటను ఆలకించాలి. నేను ముగిస్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా నా మాటను ఆలకించాలి. ఒక ప్రత్యేకమైన రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు శత్రువు నీ దగ్గర ఉన్న బలాన్ని
బలహీనపరచాలని ఆశపడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా వాడు చేసింది బయటకు వచ్చి శపించడం, దూషించడం, అవమానపరచడం. ఆ రోజుల్లో దేవుని దూషించడం అంటే, అప్పట్లో ఈ యుద్ధం ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్ మధ్యన కాదు, ఫిలిస్తీన్ల దేవునికి, దేవతలకు, లేదా ఇజ్రాయెల్ యొక్క దేవునికి. డిఫీట్ బిట్వీన్ ద ఫిలిస్తీన్స్ గాడెస్ అండ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. వారి మధ్యన కాదు, వారి దేవుడు గొప్ప, వీరి దేవుడు గొప్ప. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఆనాటి కాలంలో. మా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప. దూషిస్తున్నాడు, దూషణ మాటలు పలుకుతా ఉన్నాడు, చాలా రకరకాలుగా అవమానపరుస్తూ ఉన్నాడు. వారు సగం చచ్చిపోయారు వీడి మాటలు విని. ఆ గొలియాతు మాటలు విని సగం చచ్చిపోయారు. వాళ్ళు బలహీనపరచబడిపోయారు, తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు, వణికిపోయారంట. శత్రువు అనేక రీతిలుగా అలాగే చేస్తాడు. అయితే దావీదు అంటున్నాడు, ఇదిగో ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. చదవండి 46వ వచనాన్ని. ఈ దినమున యెహోవా నీ తల తెగవేతును, ఇజ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేడు ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను, ఆకాశపక్షులకును, భూమృగములకును ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఆ గొలియాతు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాట రిపీట్ చేస్తూ ఉన్నాడు. అరే దా గొలియాత, ఈరోజు నీ కళేబరాలని నీ తలను తెగవేసి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు, భూమృగములకు అప్పగించేస్తాను రా. వాడేంటి ఒక పక్కన దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. దావీదు చక్కగా ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు ఫస్ట్. అరే నేనేమన్నా కుక్కనా? దావీదు చెప్పగానే చెప్పాడు, నువ్వు దీంతో సమానంరా అని. మనము కూడా శత్రు మన ముందుకు వచ్చినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని దూషణ మాటలు మాట్లాడినా, ఒకే ఒక నామము యెహోవా షబావోత్ అన్న నామాన్ని గుర్తుపెట్టుకోగలిగితే ఎటువంటి శత్రువైనా నీ ముందు నిలవదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుడు నీ కొరకు తన దేవదూతను ఆజ్ఞాపిస్తే, రెండవదిగా యెహోవా షబావోత్ తన ప్రజల పక్షాన పోరాడే దేవుడు. యెహోవా షబావోత్ ఫైట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్ అని మాట్లాడాడు. అంటే అర్థం, తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు, తానే స్వయంగా యుద్ధ భూములకి వచ్చి తన బిడ్డల పక్షాన పోరాడే దేవుడు. నేను అంటాను, అక్కడ అన్నాడు దావీదు అన్నాడు, యుద్ధము నాది కాదయ్యా, యుద్ధము యెహోవాది. ఈ రోజు నా చేతికి నేను అప్పగించబోతున్నాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, శత్రువుని చేతికి అప్పగించబోతా ఉన్నాడు. శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. దేవుడు నీ పక్షము ఉండగా నీకు విరోధి ఎవడో లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అదన్నాడు, నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఏమంటారు, ఎర్ర సముద్రాన్ని, రెడ్ సీని దాడుతున్నప్పుడు దేవుడు ఒకే మాట మాట్లాడాడు. ఆ నదులను దాడుతున్నప్పుడు ఒకటే మాట్లాడాడు, యుద్ధము యెహోవాది. మీరు ఓర్రక నిలిచి చూడండి, భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఊరకే నిలిచి చూడడం అంటే ఊరకే దేవుడు చేసుకుంటాడని కాదు. దేవుడు మనకిచ్చిన వాగ్దానము యేసు అను నామము. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు అను నామం అనే బలమైన దుర్గన్న దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఇదిగో మనము శరీర రీతిగా, మన శరీర సంబంధులమైనా సరే, మనము శరీరము కామని, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దుర్గములను పడద్రోయ జారినంత బలము కలిగినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ పక్షం ఉండేవాడు, నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు. అల్టిమేట్ విక్టరీ బిలాంగ్స్ టు ద గాడ్ ఆఫ్ హోస్ట్, ద గాడ్ ఆఫ్ ఆర్మీస్ అన్నాడు. యెహోవా షబావోత్ నీ కొరకు యుద్ధాన్ని చేసే దేవుడు. నీ శత్రుని ముందుకు వచ్చే ఎన్ని గేలి మాటలు మాట్లాడినా, హేళన మాటలు మాట్లాడినా నీ కొరకు, అందుకనే పరపక్షం నుండి వాడు నీ కొరకు చెడు మాటలు ఏది చెప్పక నేర్కొన్నట్లు నువ్వేం చేయాలంట? సత్క్రియలతో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే
నీ పరపక్షం నుండి వాడు, మన పక్షం నుండి వాడు మనతో యుద్ధం చేస్తే, మన పరపక్షం నుండి వాడు, చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరపక్షం నుండి వాడు ఏం చేస్తాడో తెలుసా? దూషణ మాటలు. వాడు ఎల్లప్పుడూ రేయింపగలు శత్రువు మనపై నిరారోపణ చేస్తున్నాడు. మన సహోదరుని నిమిత్తం శత్రువు చేసేది ఒకటే, నిన్ను మాటలతో గాయపరుస్తాడు, మాటలతో నేను బలహీనపరుస్తాడు. నువ్వైతే యేసు నామముల విజయాన్ని సాధిస్తావు. దేవుడు అదే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో రక్షణ. మరే నామములో రక్షణ కలగదు. దేవుడు మనకిస్తున్న గొప్ప యోగ్యత. ఈ మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చాలామంది ఎవరు ఈ పరపక్షం నుండి వాడు అనంటే, యూదా రాసిన పత్రికలో 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సొనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు అందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటను జ్ఞాపకము. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు ఏం మాట్లాడుతుంది? ఇతరులను బలపరిచే మాటలు కాదు. ఇక్కడ ఆ ఫిలిస్తీయుడు కూడా అదే చేస్తున్నాడు. బయటకు వచ్చి నోరు డంబమైన మాటలు. గొలియాతు గోల్హా లేదా గలా అని అన్నారు. ఆయన యొక్క మాటకు అర్థం, వాడు ఎక్కువగా డంబముగా మాట్లాడుతున్నాడంట. వాడు దేవతల కొరకు వాడి యొక్క ఆలోచనల్లో ఎలాగున్నదంటే, నా దేవుడే గొప్పవా, నేనే గొప్ప, నేను యుద్ధ వస్త్రాలు ధరించుకున్నాను, నేను గొప్పోడిని. ఎవరిల్లు భక్తిహీనులు, వారి నోరు డంబమైన మాటలు పలుకుతుంది. వారు పరిహాసకులందరూని వారు చెప్తున్నాడు, భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు అని అన్నాడు. 16వ వచనం అక్కడ అంటాడు, వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడతారు. ఏంటంట? లాభము నిమిత్తం మనుషులను కొనియాడతారు. చాలా జాగ్రత్త. కొంతమంది లాభము నిమిత్తము మనుషులను, అరే నాన్న నువ్వు గొప్పడివే, ఆడు చెడ్డోడైనా, ఆడు దుర్మార్గుడైనా, ఆడు ఏదైనా వాడిని లాభము నిమిత్తము కొనియాడతారట. అమ్మా నువ్వు ఎంత బాగుంటావంటే, ఏంటిది, ఎంత ఇదిగొన్నా, నువ్వు ఎంత బాగున్నావో తెలుసా ఈ చీరలో, నువ్వు ఎంత బాగున్నావో తెలుసా ఇన్సర్ట్ చేస్తే, ఏంటి పక్కకు వచ్చి ఆడి కోసం చెడుగా మాట్లాడతావు, ఆడి ముందు ఆడిని పొగుడతావు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. ఎవరు వీళ్ళు? డంబముగా మాట్లాడేవారు. వారెవరు? పరపక్షము నుండి వాడు నీకు విరోధముగా మాట్లాడుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనలో యుద్ధములను పోరాటములు దేనిని కలగొచ్చున్నవి అని అంటే, మనలో కలుగు అవయవములో కలుగు భోగేచ్ఛల వలనే కదా. మీరు అడిగినను, మీరు భోగముల నిమిత్తమే అడుగుతున్నారు. ఎలాంటి ఉద్దేశంతో? మంచి ఉద్దేశంతో కాదు. ఏ ఉద్దేశంతో అంటండి? దురుద్దేశముతో మాట్లాడుతురు గనక మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చెయ్యుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమయో దొరకదు. మీరు దేవుణ్ణి అడగట్లేదు. మీరు లాభాపేక్ష కోసం ఇతరులు పొగుడుతున్నారు, ఇతరులు కొనియాడుతున్నారు, మీరు డంబముగా ఇతరుల కొరకు మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీలో కలుగు ఈ భోగేచ్ఛల వల్ల మీలో యుద్ధం, మీలో పోరాటాలు. మీరు దేవుని అడగట్లేదు, మీరు ఇతరులు అడుగుతున్నారు, ఇతరులపైన ఆధారపడుతున్నారు కనుక మీకు అవి దొరకవండి, మీకు అవి దొరకవు. ఇక్కడ అంటాడు, మీరు నరహత్య చెయ్యుదురు, మత్సర పడుదురు. ఏంటి నరహత్య?
కిల్లింగ్ అనేది ఈరోజు చాలా వరకు మనలో లేకపోవచ్చు, కానీ మనము మన నోటి మాటల చేత ఇతరులను మనం గాయపరుస్తాం, ఇతరులను హత్య చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్, అక్కడే చంపేస్తున్నాం నీ క్యారెక్టర్ని. ఒక మనిషిని క్యారెక్టర్ చంపేస్తే ఆడు సగం చచ్చిపోయినట్టే ఇతరుల దృష్టిలో. ప్రవీణ్ పగడాల గారిని అదే చేశారు. వారు ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు అంటే అర్థం చంపేశారు. నరహత్య చేయకపోవడం కాదు, నరహత్య డైరెక్ట్గా చేయడం కాదు, ఇండైరెక్ట్గా ఇతరుల యొక్క క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తే ఇతరులను నువ్వు చంపేసినట్టే, నువ్వు నరహత్య చేసినట్టే. ఓ వ్యభిచారులారా అని అంటే అర్థమైంది తెలుసా? విశ్వాసఘాతకం చేస్తా ఉన్నావు. దేవుణ్ణి కాని వారిని, దేవుని కాని దాన్ని నువ్వు ఆశించినప్పుడు నువ్వు వ్యభిచారివి, నువ్వు నరహత్య చేసినట్లే. ఎవరు వీళ్ళు? పరపక్షము నుండి నీ మీద దోషారోపణ చేసేవారు. అయితే దేవుడు మనకు అనుగ్రహించు గొప్ప వాగ్దానము, దేవుడు మనకు అనుగ్రహించు గొప్ప ఆ వాగ్దానము ఒకే ఒకటి, యేసు నామము అనే బలమైన నామం మనకున్నది. ఆ బలమైన నామము ఈరోజు నీకు నాకు అనుగ్రహించబడింది. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవా నాకు ఉద్యోగంలో అప్పటికి 4-5 నెలలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. నేనేం చెయ్యాలి ప్రభా? వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు, చాలా హింస పెడుతూ ఉన్నారు. నేను చేయని తప్పుకి నా మీద మోపి నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు ప్రభా, నేనేం చేయాలి? దేవానే ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రార్థన మాత్రమే చేస్తున్నాను ప్రభా. కాదు, యెహోవా దేవుడి నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయి, యేసు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయి. వెంటనే 6 నిమిషమైన ప్రార్థన మార్చేశాను. యేసు అధికారము కలిగిన నామములో ఆ కార్యము జరుగునుగా అని ప్రార్థన చేశాను. దేవుడు మరుసటి రోజున దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. ఎటువంటి నామము ఈ నామము? చివరిగా అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 30వ వచనం, 4:30. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామము ద్వారా సూచక్రియ, యేసు నామము ద్వారా స్వస్థత, యేసు నామము ద్వారా మనకి బలమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు. ఇదిగో నీ పక్షం ఉండేవాడు, ఇదిగో పరపక్షం ఉండేవాడి కంటే బలవంతుడు, వేలుపులలో ఆయన వంటి వాడు ఒక్కడును కలలేడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీకు రోగం కలిగిందని బాధపడుతున్నావా? నువ్వు బలహీనుడిగా ఉన్నావని బాధపడుతున్నావా? నాకెవరు లేరు, నా పక్షం ఉండేవాడు లేదా నాతో ఉండేవారు నేను హేళన చేస్తున్నాను, గేలి చేస్తూ అవమానపరుస్తున్నారేమో. ఇదిగో సైన్యములకు అధిపతుకు యెహోవా నీ పక్షాన్ని యుద్ధం చేయబోతా ఉన్నాడు. నీ పక్షాన నిలిచి నీ కొరకు యుద్ధాన్ని జరిగించబోతా ఉన్నాడు. నీకు స్వస్థతని గోలియాతును ఆయన సంహరించబోతా ఉన్నాడు. ఆయన సూచక్రియలా జరిగించబోతా ఉన్నాడు. అటువంటి బలమైన దేవుణ్ణి, ఆ ప్రత్యేకమైన దృక్కోణం మనం కలిగి ఉందా? మన పక్షము నుండి వాడు బలవంతుడు.